నాకు తెలిసినంత వరకు ఈ జనరేషన్‌లో కూడా కాకరకాయ ఇష్టంగా తినే అమ్మాయిని నేనే ఉంటానేమో. నాకు ఫ్రై, పులుసు, కాకరకాయ ఎలా చేసినా సరే తింటాను. మా అమ్మ అయితే ఇలా గుత్తి కాకరకాయ చేసి పెట్టేవారు. ఇదైతే ఇంకా నాన్ వెజ్‌కి సరి సమానంగా ఉంటుంది. మీకు చేదు అసలు ఉండకూడదు అంటే 10 మినిట్స్ సాల్ట్ ఇంకా పసుపు వేసి పక్కన పెట్టేస్తే చేదు వాటర్ మొత్తం బయటకొచ్చేస్తుంది. అది బాగా పిండి క్లీన్ చేసుకుంటే అసలు చేదే ఉండదు. ఇంకా చేదుండకూడదంటే కొంచెం బాగా ఎక్కువ సేపు ఫ్రై చేసుకుంటే అసలు చేదే ఉండదు. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎవరికైనా సరే నేమ్ చెప్పకుండా కర్రీ పెట్టేస్తే అసలు కాకరకాయనా అని అడుగుతారు. అంత బావుంటుంది. నాకైతే చాలా ఇష్టమైన కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం మెస్సీగా ఉండొచ్చు. బట్ టేస్ట్ చూసాక మీరే వర్త్ అని అనుకుంటారు. అంత యమ్మీగా ఉంటుంది. ఇంకా నాకు కాకరకాయ అనగానే గుర్తొచ్చేది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటిలో పక్కన చాలా పెద్ద కాకరకాయ చెట్టు ఉండేది. బట్ మేమైతే కర్రీ గానీ ఏమి చేసుకునేవాళ్ళం కాదు. అది పండినంత వరకు ఉంచేసి మంచిగా యెల్లో కలర్ ఆర్ ఆరెంజ్ యెల్లో అనుకుంటా. యెల్లో ఆర్ ఆరెంజ్ కలర్ వచ్చినంత వరకు ఉంచి, ఇంకా ఆ తర్వాత అవి తీసి తినేవాళ్ళం. చాలా బావుంటాయి అలా కూడా. ఈసారి దొరికితే మీరు కూడా ట్రై చేయండి.